మొత్తం మీద మార్కెట్ పెరిగిందండి ఇవాళ. అంటే ఇన్ని రోజులు ఇండస్ట్రీస్ పెరుగుతున్నా పోర్ట్ఫోలియోస్లో పెద్ద పెద్ద అప్ మూవ్ అయితే కనిపించలేదు. బట్ ఇవాళ మోస్ట్లీ చాలా వరకు పోర్ట్ఫోలియో లెవెల్స్లో కూడా ఒక అప్ మూవ్ అయితే వచ్చి ఉంటుందండి. అవునా కదా? మీ పోర్ట్ఫోలియో ఇవాళ ఎంత పెరిగింది ఏంటి అనేది కింద కామెంట్స్లో పెట్టండి. అక్రాస్ ద బోర్డ్ పెరిగింది కదా ఇవాళ. ఇండస్ట్రీసే కాకుండా స్మాల్ క్యాప్స్ అని అండ్ మిడ్ క్యాప్స్ అని ఇవి కూడా పెరగడం మొదలుపెట్టాయి. రైట్, ఇవాళ బాగా పెరిగిన సెక్టర్లా చెప్పాలంటే ఐటీ సెక్టర్ అండి. అండ్ దాని తర్వాత అఫ్ కోర్స్ ఆటో, దాని తర్వాత ఫార్మా. సో ఎప్పుడైనా సరే మీరు గమనించాల్సింది ఏంటంటే నిఫ్టీ ఐటీ ప్లస్ ఫార్మా ఈ రెండు బాగా పెరిగాయి అంటే యూఎస్లో ఏదో ఒక గుడ్ న్యూస్ ఉన్నదనే అర్థం. ఆర్ ఎల్స్ యూఎస్ అండ్ ఇండియా ఈ రెండు రిలేషన్స్ బాగుపడుతున్నాయి అని అర్థం అండి. అంటే చాలా వరకు ప్రాబిలిటీ ఉన్నదని చెప్తున్నాను. ఓకే కదా? నౌ ఇవాళ మార్కెట్ పెరగడానికి ఒక 3 రీజన్స్లా చెప్పాలి అంటే, ఒకటి మన ఇంటర్నల్ బీహార్ ఎలక్షన్స్ తాలూకా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చాయి. అండ్ నిన్న మనం చెప్పుకున్నాం కదండి, ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్లో మ్యాక్సిమం ఎన్డీఏ గెలుస్తుందనే వస్తుంది అండ్ దానికి మార్కెట్ రియాక్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం. అండ్ అలాగే రియాక్ట్ అయిందండి. అవునా కదా? అండ్ సెకండ్ థింగ్, ఇండియా యూఎస్ తాలూకా ట్రేడ్ డీల్. ఆ ట్రేడ్ డీల్ నుంచి ఒక డెఫినెటివ్ స్టేట్మెంట్ లాగా ఏమీ రాలేదు, బట్ మాక్సిమం ఒక మంచి న్యూస్ వచ్చే ఛాన్సెసే ఉన్నాయని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. యూఎస్లోకి మనం పంపిస్తున్న సామాన్లకి 2 రకాల ఇంపోర్ట్ టారిఫ్స్ ఉన్నాయి. ఒకటి 25% నార్మల్గా రిటిలియేటరీ టారిఫ్ అండ్ 25% రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నందుకు వేసిన టారిఫ్. ఓకే కదా? ఇప్పుడు ఏంటంటే రష్యా నుంచి మనం ఆయిల్ చాలా వరకు తగ్గిస్తున్నాం అని యూఎస్కి కూడా తెలిసింది కాబట్టి ఈ టారిఫ్ కొంచెం తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అండ్ దీని మీద సుప్రీంకోర్టు ఎలాగో అక్కడ సుప్రీంకోర్టు అది ఇది చేస్తుంది కదా. సో మొత్తం మీద ఏంటంటే ఆ 50% ఉండే టారిఫ్ మోస్ట్లీ 15 to 16% కూడా వచ్చి అని చెప్పి అంటున్నారు. మరీ అంత ఎక్స్పెక్ట్ చేయలేమండి, బట్ అట్లీస్ట్ ఒక 25% అలా ఉన్నా సరే మంచిదే కదా. ఈ 50% టారిఫ్ ఎంతవరకు తగ్గుతుంది ఏంటి అనే దాన్ని బట్టి ఫర్దర్ మూమెంట్స్ అనేది ఉంటుంది. నౌ సరే, ఇప్పుడు మీరు ఒక మాట అనొచ్చు, ఆ ట్రేడ్ డీల్స్ అవి బాగా అవుతున్నాయి కాబట్టి మార్కెట్ ముందే డిస్కౌంట్ చేసేస్తుంది కదా అని చెప్పి. లేదండి, యాక్చువల్ న్యూస్ అనేది వచ్చినప్పుడు ఇంకొంచెం పెరుగుతుందండి మార్కెట్. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, ఇండియా యూఎస్ తాలూకా ట్రేడ్ డీల్ అక్కడ నుంచి ఒక గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉండాలి. ముందే ఏమైనా హింట్స్ వస్తూ ఉంటే ఓకే వెరీ సూన్ ఆ అప్ మూవ్ అనేది వచ్చి అని చెప్పి కూడా మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు అండి. అదేందా లేదా? సో ఈ బీహార్ చాప్టర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. యాక్చువల్ రిజల్ట్స్ అనేది ఫ్రైడే వస్తుంది. సో మేబీ అంటే ఎగ్జిట్ పోల్స్కి యాక్చువల్ రిజల్ట్స్కి కొంచెం అటు ఇటు ఏమైనా వస్తే మండే దాని రియాక్షన్ రావచ్చు. బట్ ఈ ఇండియా యూఎస్ తాలూకా డీల్ ఏదైతే ఉన్నదో ఇది స్టిల్ ఆన్. ఎప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ వస్తుంది, మన అపరిచితుడు ట్రంప్ నుంచి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుంది ఏంటి అనేది మార్కెట్ ఎదురు చూస్తూ ఉంటుందండి. ఓకే కదా? రైట్, ఇదే కాకుండా మ్యాక్రో పరంగా ఇంకా మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి అండ్ అలాగే ఇంపార్టెంట్ స్టాక్స్లో కూడా అప్డేట్స్ ఉన్నాయండి. అండ్ ఒక నాలుగు రీసెర్చ్ రిపోర్ట్స్ని డీకోడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది ఈ వీడియోలో. సో మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ అలాగే నాదొక రిక్వెస్ట్ అండి, మమ్మల్ని మీరు సపోర్ట్ చేయడానికి మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా ఫయాస్ తాలూకా రెఫరల్ లింక్ ఉన్నది. దీని ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని అది యూజ్ చేసుకుంటూ ఉంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ జస్ట్ ఫర్ సపోర్ట్ లాగే కాకుండా ఒక మంచి బ్రోకర్నే మేము రికమెండ్ చేస్తున్నామండి. ఇవాళ కూడా నేను చిన్న పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చిందండి. అండ్ అక్కడ కొంచెం సిగ్నల్స్ అనేవి బాగా తక్కువ ఉన్నాయన్నమాట. అయినా సరే లైవ్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ నేను బాగా చూడగలిగాను ఫయాస్ యాప్లో అండ్ ట్రేడ్స్ కూడా అక్కడ వేయగలిగానండి. సో తక్కువ ఇంటర్నెట్ సర్వీసెస్ ఉన్న ఏరియాస్లో కూడా బాగా పనిచేసే కొత్త యాప్ అప్డేట్ ఇచ్చారు ఈ ఫయాస్ వాళ్ళు. అందుకనే చెప్తున్నానండి, ప్లీజ్ మా ద్వారా మీ ఫయాస్ అకౌంట్ ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉండండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్, మొత్తం మీద టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ తాలూకా స్టాక్ ఇవాళ లిస్ట్ అయిపోయిందండి. ఒకనొక టైంలో 330 రూపీస్ వరకు అలా వెళ్ళింది, విచ్ ఇస్ గుడ్. అంటే 260 దగ్గర ప్రైస్ డిస్కవరీ అనేది జరిగింది. బట్ లిస్ట్ అవడం 335 రూపీస్ దగ్గర లిస్ట్ అయిందండి. పర్వాలేదు. సో రెండు కలిపితే అదొక 400, ఇదొక 335, ఇంచుమించి 750 రూపీస్ ఆ రేంజ్ దగ్గర ఉన్నదన్నమాట. అది 850 రూపీస్ అలా వస్తే చాలా మంది కొంచెం ప్రాఫిట్స్లోకి వచ్చినట్టే. ఏమంటారు మీరు? ఈ డీమర్జర్ ముందు టాటా మోటార్స్లో ఏమైనా బై చేసుకున్నారా? ఒకవేళ బై చేసుకుంటే మీ యావరేజ్ బయింగ్ లెవెల్ ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. రైట్, ఇంకా ఈ టాటా మోటార్స్ CV ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అనేది తెలుసుకోవాలంటే రేపు అండి November 13th దీని తాలూకా రిజల్ట్స్ రానున్నాయి. అదేదా టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ తాలూకా ఎర్నింగ్స్ November 13th రానుంది. అంటే రేపు రానుంది. సో ఇది ఇవాళ లిస్ట్ అయ్యింది అండ్ రేపే దీని తాలూకా ఎర్నింగ్స్ రానున్నాయి కాబట్టి మంచి టైంలోనే వస్తున్నాయి. మంచి వాలటిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు ఇంకో మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టాటా మోటార్స్ తాలూకా కమర్షియల్ వెహికల్ దీని తాలూకా ట్రేడింగ్లో ఒక కొత్త రూల్ ఉంటుందండి. ఫస్ట్ 20 days వరకు ఏంటంటే మార్క్ టు మార్కెట్ సెటిల్మెంటే అవుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇంట్రాడేలో దీన్ని బై అండ్ సెల్ చేయలేరు. ఒకవేళ మీరు బై చేసుకుంటే కంపల్సరీగా T+1 days తర్వాత సెటిల్మెంట్కి రావాల్సిందే. మీరు ఆ షేర్స్ని డెలివరీ తీసుకోవాల్సిందే అండి. అర్థమైంది కదా? అంటే కొత్తగా లిస్ట్ అయిన కంపెనీస్కి ఏంటంటే వెంటనే వాలటిలిటీ అని, స్పెక్యులేషన్స్ అని, ఎక్సెసివ్ స్పెక్యులేషన్స్ అని ఇలాంటివి ఆపడానికి ఏంటంటే సెబీ కావాలని రూల్ పెట్టింది, విచ్ ఇస్ గుడ్ సైన్. సో అదే చెప్తున్నారు, ఒకవేళ మీరు టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ అనాలిసిస్ చేస్తున్నట్టుంటే ఈ 20 days తాలూకా మార్క్ టు మార్కెట్ సెటిల్మెంట్ కొత్త రూల్ ఏదైతే ఉన్నదో అది కూడా గుర్తుపెట్టుకోండి.
అండ్ ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకోవాలంటే పర్వాలేదు, క్యాష్ ఫ్లోస్ ఇంప్రూవ్ అవుతాయి, మార్జిన్స్ పెరుగుతాయి, అవి ఇవి అంటున్నారు అందరూ. చూద్దామండి ఈ November 13th అంటే రేపు రిజల్ట్స్ రానున్నాయి కదా. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత అనాలిసిస్ చేసుకొని మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి. రైట్, ఇవాళ ఒక 4 రీసెర్చ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ ఆ చెప్పుకున్న స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పుకున్నాం కదా. అందులో ఫస్ట్ బజాజ్ కన్స్యూమర్ కేర్. దీంట్లో ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఒక 35% అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నది అని అంటున్నారండి. అండ్ ఆ రిపోర్ట్ తాలూకా టైటిల్ ఏం రాశారంటే మొమెంటమ్ అన్లాక్డ్, టర్న్ అరౌండ్ పాత్ విజిబుల్ అని రాశారు. అంటే కంపెనీలో గ్రోత్ మొమెంటం మళ్ళీ స్టార్ట్ అయ్యింది అండ్ ఈ కంపెనీ ఒక టర్న్ అరౌండ్ తీసుకోవడానికి కరెక్ట్ పాత్లో వెళ్తుంది అని వాళ్ళు అంటున్నారు అనమాట. సో వాళ్ళు చెప్పింది ఏంటనేది ఒక్కొక్కటిగా మాట్లాడే ముందు ఒకసారి రిజల్ట్స్ ఎలా వచ్చాయి చూద్దామండి. ముందుగా చెప్పాలి అంటే టాప్ లైన్ అదే రెవెన్యూస్ పరంగా చూసుకుంటే 13% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీస్ చూపించింది, 264 crores వచ్చిందండి. అండ్ అలాగే గ్రాస్ మార్జిన్ పరంగా మాట్లాడుకుంటే 59.6% అండ్ ఇది 6.9% ఇంక్రీస్ చూపించింది. అండ్ ఇందులో ఇలాంటి ఎఫ్ఎంసీజీ ప్యాక్లో ఏంటంటే గ్రాస్ మార్జిన్ ఎంత పెరిగింది, లేదంటే ప్రాఫిట్స్ ఎంత పెరిగాయి, సేల్స్ ఎంత పెరిగాయి అని కాకుండా వాల్యూమ్స్ ఎంత పెరిగాయి అండ్ ప్రైస్ పరంగా ఎంత పెరిగాయి అనేది కూడా చూస్తుంటారు. ఇప్పుడు 10 రూపీస్ శాషెట్స్ ముందు ఒక 100 అమ్ముడుపోయాయి అనుకోండి, 1000 రూపాయలు అవుతుంది రెవెన్యూ. ఇప్పుడు అదే 10 రూపీస్ శాషెట్స్ ఒక 150 అమ్ముడుపోయాయి అనుకోండి, 1500 రూపీస్ రెవెన్యూ అవుతుంది. సో అది వాల్యూమ్ డెడ్ రెవెన్యూ గ్రోత్ అనమాట. అలా కాకుండా 10 రూపాయల తాలూకా శాషెట్ వాల్యూ 15 రూపాయలు చేశారనుకోండి, అప్పుడు కూడా 1500 రూపాయలు అవుతుంది. సో ఎందుకు పెరుగుతుంది? వాల్యూమ్స్ వల్ల పెరుగుతుందా లేక ప్రైస్ పెంచడం వల్ల పెరుగుతుందా అనేది చూస్తూ ఉంటారు. ఒకవేళ ప్రైస్ పెంచడం వల్ల పెరుగుతుంది అనుకోండి, అది ఒక వన్ టైం ఫినామినలా చూస్తారు. బట్ వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయంటే అది యాక్చువల్ స్టోరీ అండి. అయితే ఇప్పుడు దీని పరంగా మాట్లాడుకుంటే బజాజ్ కన్స్యూమర్ కేర్లో మాట్లాడుకుంటే వాల్యూమ్స్ పరంగా చెప్పాలి అంటే 1% ఇంక్రీస్ చూపించింది అండ్ అట్ ద సేమ్ టైం 6% ప్రైస్ కూడా ఇంక్రీస్ చేశారన్నమాట వీళ్ళు. అందుకని ఆ రెండు కలిపితే దాని తాలూకా ఎఫెక్ట్ 13.3% వచ్చిందండి. అండ్ అఫ్ కోర్స్ జిఎస్టీ తాలూకా కట్ ఏదైతే ఉన్నదో దాని తాలూకా ఎఫెక్ట్ కూడా పడుతుంది. బట్ ఆ జిఎస్టీ ఎఫెక్ట్ కన్నా ఇంకా ఎక్కువ పెరిగింది అనమాట దేనివల్ల, ఈ వాల్యూమ్ లెడ్ గ్రోత్ వల్ల. సో ఒకలా చెప్పాలంటే హెడ్లైన్ రెవెన్యూ గ్రోత్ కన్నా కంపెనీ తాలూకా ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అయ్యింది అనేది అసలు సిస్లైన హైలైట్ ఈ క్వార్టర్కి. నౌ నెంబర్స్ పరంగా అంతా బాగానే ఉంది. ఇంకేం చెప్తున్నారు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళైనా ఆనంద్ రాటి వాళ్ళైనా ఏం చెప్తున్నారంటే ఈ కంపెనీ తాలూకా బ్రెడ్ అండ్ బటర్ అయిన బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ ఇది ఉన్నది కదండి, మధ్యలో ఉన్నది కదా ఇది, దీని నుంచి ఎక్కువ రెవెన్యూస్ వస్తుంటాయి అనమాట. దీని తాలూకా వాల్యూ గ్రోత్ డబుల్ డిజిట్లో పెరిగింది అంటున్నారు. రూరల్లో కొంచెం సాఫ్ట్నెస్ ఉన్నా సరే అర్బన్ పరంగా ఎక్కువ పెరిగింది. అంటే చిన్న చిన్న షాషెట్స్ లా కాకుండా పెద్ద పెద్ద బాటిల్స్ తాలూకా సేల్స్ బాగా పెరిగాయి అని చెప్పి అంటున్నారండి. అండ్ ఇక్కడ మార్జిన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, అందుకనే డబుల్ డిజిట్ వాల్యూ గ్రోత్ అని చెప్పాను. అదే కదా. అండ్ ఇంకా రెండో విషయం ఏంటంటే రెవెన్యూ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది, దీని నుంచి ఎక్కువ వస్తుంది కదా ఇప్పటి వరకు. సో అలా రెవెన్యూ కాన్సన్ట్రేషన్ జనాలకి నచ్చదండి, ఇన్వెస్టర్స్కి నచ్చదు. సో ఈ బజాజ్ కన్స్యూమర్ కేర్ అక్కడ కూడా నెక్ వచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్ అని ఇలాంటి వాటిలో కూడా కొంచెం నెగ్గుకొని వస్తున్నారు. ఈ ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉన్నదో ఇక్కడ దీని తాలూకా బిజినెస్ కూడా బాగానే అవుతుంది అంటున్నారండి. అండ్ రీసెంట్ గా బజాజ్ కన్స్యూమర్ కేర్ ఈ బంజారాస్ కూడా కొంతమందికి తెలిసే ఉంటుందండి. ఈ బంజారాస్ తాలూకా పోర్ట్ఫోలియోని ఎక్వైర్ చేసుకుంది కదా, అక్కడి నుంచి కూడా హై టీన్ తాలూకా గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు అనమాట. అండ్ ఇదే కాకుండా డిస్ట్రిబ్యూషన్ తాలూకా నెట్వర్క్ కూడా ప్రాజెక్ట్ ఆరోహన్ అని చెప్పి ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇవన్నీ బాగా ఇంక్రీజ్ చేసుకునే స్టేట్ లో ఉన్నారన్నమాట వీళ్ళు. జనరల్ ట్రేడ్ కవరేజ్ అని, రూరల్ సర్వీసింగ్ అని ఇలాంటివన్నీ ఇంప్రూవ్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారండి. అదే కదా. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే FY25 నుంచి FY28 వరకు రెవెన్యూ ఒక 11% CAGRతో గ్రో అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరు ఎనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. సో అందువల్ల ఆ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అని అవన్నీ వేయడం వల్ల ఏంటంటే కొంచెం టార్గెట్ ఇక్కడ నుంచి ఒక 30% అలా టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకేదా. సో ఇందులో రిస్క్ లేవా అంటే రిస్క్ ఉన్నదండి. ఇప్పటి వరకు కొంచెం మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి 100% కోకోనట్ హెయిర్ ఆయిల్ సైడ్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అని చెప్పుకున్నాం. బట్ ఇప్పటికీ కూడా యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే చూడండి ఎక్కడ చూసినా సరే ఈ ఆల్మండ్ డ్రాప్స్ అనేది ఉంటుంది అనమాట. వీళ్ళ తాలూకా ఈ ADHO ఆల్మండ్ డ్రాప్స్ హెయిర్ ఆయిల్ ఏదైతే ఉన్నదో దీని మీద ఎక్కువ డిపెండెన్సీ ఉన్నదండి. సో అది కొంచెం ప్రాబ్లం, ఇప్పటికీ ప్రాబ్లమే. అండ్ రెండు కమోడిటీ తాలూకా ఇన్ఫ్లేషన్ అంటే రా మెటీరియల్ ప్రైసెస్ ఒకవేళ గట్టిగా పెరిగాయి అనుకోండి అది మార్జిన్స్ మీద ప్రెషర్ చూపిస్తూ ఉంటుంది కదా. అండ్ అలాగే ఇప్పటి వరకు పోర్ట్ఫోలియో రేస్ చేసుకుంటాం అంటే కొత్త లాంచెస్ తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. బట్ ఒకవేళ అవి స్లో అయినా లేక లాంచ్ అయిన తర్వాత బాగా పర్ఫామ్ చేయకపోయినా సరే వీళ్ళ మీద ఇంపాక్ట్ చూపించండి. నెక్స్ట్ వియటెక్ వాబా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ గురించి మీకు తెలిసిందే కదండి. సింపుల్ గా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అని అనుకోవడం కన్నా ప్యూర్ ప్లే వాటర్ టెక్నాలజీ మల్టీనేషనల్ కంపెనీ అని అనుకోవచ్చు అండి. ఎందుకంటే గవర్నమెంట్స్ కి, ఇండస్ట్రీస్ కి టోటల్ వాటర్ సొల్యూషన్ వీళ్ళు అందిస్తూ ఉంటారు. అంటే వాటర్ ట్రీట్మెంట్ అని, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అని, డీసాలినేషన్ అని అంటే సముద్రం తాలూకా నీరుని మంచినీళ్ళుగా మార్చడం అని, వాటర్ తాలూకా రీసైక్లింగ్ అని ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని చేపడుతూ ఉంటారు కదా. అండ్ వీళ్ళ బిజినెస్ మాక్సిమం అసెట్ లైట్ మోడలే అండి. అంటే ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. కొన్ని ప్రాజెక్ట్స్ని HAM మోడల్ అంటే హైబ్రిటీ యాన్యుటీ మోడల్ అని, కొన్ని BOO అంటే బిల్డ్ ఓన్ ఆపరేట్ మోడల్స్ అని ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. బట్ మ్యాక్సిమం డెలివరీ మోడల్స్, మ్యాక్సిమం అసెట్ లైట్ మోడల్స్ అనమాట. ఓకే కదా. నా దీని మీద యాక్సెస్ సెక్యూరిటీస్ వాళ్ళు ఒక 40% అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నది అని చెప్పి కవరేజ్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి. వాళ్ళు అనడం ఏంటంటే గవర్నమెంట్ తాలూకా ఫోకస్ ఇప్పుడు నల్ సే జల్ అని, నమామి గంగా అని, అమృత్ 2.0 అని ఇలాంటి వాటి మీద ఫోకస్ ఎక్కువ పెట్టింది కాబట్టి మన డొమెస్టిక్ మార్కెట్లో పెద్ద ఆపర్చునిటీ ఉన్నది అని చెప్పి అంటున్నారు.
అండ్ అలాగే ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే 11,500 crores తాలూకా ఆర్డర్ బుక్ ఉన్నది వీళ్ళకి. అంటే ఆ కంపెనీ తాలూకా రెవెన్యూ కూడా 3.8 times అనమాట. అండ్ అలాగే ఆర్డర్ బుక్ లో 75% ఆఫ్ ద ఆర్డర్ బుక్ ఈపీసీ కాంట్రాక్ట్స్ మీదే ఉన్నాయి. సో అవన్నీ అసెట్ లైట్ బిజినెస్. అండ్ ఇంకొక 25% ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇలాంటివి ఉన్నాయి. వీటి మీద ఏంటంటే హై మార్జిన్స్ అనేది ఉంటూ ఉంటాయి. అదే కదా. సో ఏంటంటే రెవెన్యూ క్లియర్ గా ఉన్నది అండ్ మార్జిన్స్ కూడా కొంచెం పెరిగేటట్టే కనిపిస్తున్నాయండి. అండ్ వీళ్ళ తాలూకా హై మార్జిన్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇంటర్నేషనల్ మార్కెట్స్, స్పెషల్ గా మిడిల్ ఈస్ట్ అని, ఆఫ్రికా అని, ఈస్టర్న్ యూరోప్ అని వీటి మీద ఫోకస్ చేస్తుంది. సో కరెక్ట్ వీళ్ళ ఆర్డర్ బుక్ లో ఒక 43% ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. అదే కదా. సో అవి చెప్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు రిజల్ట్స్ రావడం జరిగింది. రిజల్ట్స్ పరంగా మాట్లాడుకుంటే రెవెన్యూ పరంగా మాట్లాడాలి అంటే ఒక 12% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చింది. అలాగే ఎబిటా మార్జిన్ ఏదైతే ఉన్నదో అది 11.9% కింద వచ్చింది. అండ్ మేనేజ్మెంట్ ఏంటంటే ఇప్పటి నుంచి ఫుల్ ఇయర్ మార్జిన్ ఏదైతే ఉన్నదో అది 15%, 16% అలా మెయింటైన్ చేస్తామని చెప్పి అంటున్నారండి. అయితే ఓన్లీ కన్సర్నింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్యాట్ కొంచెం అంత అలా ఇంప్రూవ్ అవ్వలేదు, ఈసారి కొంచెం తగ్గిందనమాట. సో యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ క్వార్టర్ మార్జిన్ మిస్ అనేది ఒక టెంపరీ ఇష్యూ మాత్రమే, వాళ్ళ లాంగ్ టర్మ్ వ్యూ చాలా పాజిటివ్గా ఉన్నది అండ్ మేము వాళ్ళ మీద కొంచెం కాన్ఫిడెంట్గానే ఉన్నామని చెప్తున్నారండి. అండ్ వీళ్ళ అంచనా ప్రకారం, యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళ అంచనా ప్రకారం FY25 నుంచి FY28 మధ్యలో రెవెన్యూ 13% CAGRతో గ్రో అవ్వచ్చు, ఎబిటా 9% CAGRతో గ్రో అవ్వచ్చు, ప్యాట్ మార్జిన్ 25% CAGRతో గ్రో అవ్వచ్చు అంటున్నారు. సో దీన్ని బట్టి వాల్యుయేషన్స్ అని సమ్ ఆఫ్ పార్ట్ వాల్యుయేషన్స్ అవన్నీ వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 40% అలా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నది అని అంటున్నారండి. అదేందా లేదా. రిస్క్ లేవా అంటే ఇందులో కూడా రిస్క్ ఉంటుందండి. రిస్క్ పరంగా మాట్లాడాలి అంటే ఒకటి ఎగ్జిక్యూషన్ డిలేస్. వీళ్ళు పెద్ద పెద్ద ఈపీసీ ప్రాజెక్ట్స్ అనేది టేక్అవుట్ చేసుకుంటున్నారు. అక్కడ ఒకవేళ ఏమైనా ఎగ్జిక్యూషన్ డిలేస్ అయితే, ఒకవేళ ఏమైనా డిలేస్ జరిగితే అది రెవెన్యూ మీద, మార్జిన్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. అండ్ అలాగే వర్కింగ్ క్యాపిటల్ సైకిల్. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో మీకు తెలిసిందే కదా పేమెంట్స్ అనేది డిలే అవుతూ ఉంటాయి. సో దానివల్ల వర్కింగ్ క్యాపిటల్ మీద కొంచెం ప్రెషర్ పడుతూ ఉండొచ్చు అనమాట. సో దానివల్ల వీళ్ళు కొంచెం ఎక్కువ అప్పులు తీసుకుంటూ ఉండొచ్చు అండ్ వాళ్ళకి వడ్డీలని ఇవన్నీ పోతూ ఉండొచ్చు. అది ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. అండ్ 43% ఆఫ్ ద ఆర్డర్స్ ఎక్స్పోర్ట్ నుంచి అని చెప్పుకున్నాం కదా. సో జియో పొలిటికల్ రిస్క్ అని, ఫారెక్స్ వాలిటిలిటీ అని ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయండి. సో ఏదైనా వాళ్ళు చెప్తుందైనా లేదంటే మనం కూడా సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విఏటెక్ బాగ్ అనేది వాటర్ తాలూకా మెగా ట్రెండ్లో ఒక స్ట్రాంగ్ ప్లే. మంచి ఆర్డర్ బుక్ ఉన్నది, రెవెన్యూ విజిబిలిటీ కూడా నెక్స్ట్ 3 to 4 years వరకు బాగానే ఉన్నది. వీళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మీద, అలాగే అసెట్ లైట్ బిజినెసెస్ మీద, లేదు అంటే కొంచెం ఆపరేషన్ అని వీటి అంటే హై మార్జిన్ బిజినెసెస్ మీద ఫోకస్ అనేది చేస్తున్నారు. సో మేనేజ్మెంట్ తాలూకా ఫోకస్ బాగానే ఉన్నదని చెప్పి అనలిస్టులు కూడా అంటున్నారండి. నెక్స్ట్ వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ తాలూకా అనలిస్ట్ రిపోర్ట్ వాటికి వెళ్ళక ముందు మనం కూడా నాకు తెలిసి మన ఛానల్లో ఫస్ట్ టైం దీని గురించి మాట్లాడుకున్నట్టున్నాం. సో ఈ వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ ఏం చేస్తుంది ఏంటనే చెప్పుకుందామండి. వీళ్ళు పైప్స్లో ఇండియాలో లీడింగ్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్లో ఒకరు. వీళ్ళు మెయిన్గా ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ తాలూకా పైప్స్ అని, ట్యూబ్స్ అని తయారు చేస్తూ ఉంటారు. ఓకే కదా. వీళ్ళు ఎక్కువగా 2 రకాల పైప్స్ తయారు చేస్తూ ఉంటారండి. ఒకటి సీమ్లెస్ పైప్స్ అండ్ 2 వెల్డెడ్ పైప్స్. ఈ పైప్స్ని కెమికల్స్ అని, ఫార్మా అని, ఇంజనీరింగ్ అని, ఆయిల్ అండ్ గ్యాస్ అని ఇలాంటి వాటిలో చాలా వరకు వాడుతూ ఉంటారు. వీళ్ళ కీ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది గుజరాత్లో కాండ్లా అని, ముండ్రా పోర్ట్స్ దగ్గరలో ఉన్నదనమాట. సో దీనివల్ల వీళ్ళకి రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి, అలాగే ఫినిష్ గుడ్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతూ ఉంటుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా తక్కువ కాస్ట్లో అయిపోతూ ఉంటుందండి. సో ఈ స్ట్రాటజిక్ లొకేషన్ వల్ల కంపెనీ ఎక్స్పోర్ట్స్లో గట్టిగా పెరుగుతుంది. అదేందా లేదా. నౌ దీని మీద నువామా వాళ్ళు ఫస్ట్ టైం రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు ఇక్కడ నుంచి 86% అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నది అని అంటున్నారండి. అదేందా లేదా. దాని తాలూకా రీజన్స్లో చెప్పాలి అంటే ఒకటి ఎక్స్పోర్ట్. ఈ క్వార్టర్ పరంగా చెప్పుకోవాలి అంటే ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ 53% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చింది. అదే కదా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ తాలూకా కాంట్రిబ్యూషన్ ఒక 40% అలా వచ్చిందండి. ఇది లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్కి 33% మాత్రమే. సో ఈ మిడిల్ ఈస్ట్ నుంచి, యూరోప్ నుంచి స్ట్రాంగ్ ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి అండ్ అక్కడ నుంచి మార్జిన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి ఇది ఒక మంచి స్టెప్ అని అంటున్నారు. అదే లేదా. అది నెంబర్ 1. నెంబర్ 2 పరంగా మాట్లాడాలి అంటే వాల్యూమ్ గ్రోత్ అండ్ ఆర్డర్ బుక్ కూడా బాగున్నది. ఈ క్వార్టర్లో వీళ్ళు బ్లెండెడ్ తాలూకా వాల్యూమ్ గ్రోత్ ఒక 20% పైగా. అండ్ అలాగే కంపెనీ దగ్గర ఇప్పుడు ఇంచుమించు 490 crores తాలూకా ఆర్డర్ బుక్ ఉన్నది అని కూడా అంటున్నారు అనమాట. అండ్ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే FY26కి ఒక 25 to 27% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపిస్తాము అని చెప్తున్నారు అంటుంది. అదే కదా. సో ఇది కొంచెం పాజిటివ్ సైన్ అండి. అఫ్కోర్స్ వాళ్ళు అచీవ్ అవ్వగలరా లేదా అని పక్కన పెడితే అట్లీస్ట్ నువామా వాళ్ళు అయితే కొంచెం కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నారు కదా వీళ్ళ మీద. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే కెపాసిటీ ఎక్స్పెన్షన్ అండ్ వాల్యూ ఎడిషన్. వీళ్ళు రీసెంట్గా 1,800 మెట్రిక్ టన్ పర్ యానం సీమ్లెస్ పైప్స్ తాలూకా కెపాసిటీని కమిషన్ చేశారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఫిట్టింగ్స్ అని, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అని వీటి తాలూకా కెపాసిటీ కూడా సెకండ్ హాఫ్లో ఆపరేషన్ అవ్వబోతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి బిజినెస్ అనేది హై, సో కంపెనీ తాలూకా ఓవరాల్ ప్రాఫిటబిలిటీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారండి. అండ్ ఫోర్త్ ఫ్యాక్టర్ మ్యాక్రో అంటే మార్కెట్ తాలూకా కండిషన్స్ కూడా ఫేవరబుల్గా ఉన్నాయి. సౌదీ అరేబియా నుంచి, చైనా నుంచి, ఇక్కడ నుంచి వచ్చే పైప్స్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీ వేయడం వల్ల వీనస్ లాంటి మన డొమెస్టిక్ కంపెనీస్ కొంచెం పాజిటివ్ అవుతుంది. అండ్ అలాగే ఇండియాలో పవర్ సెక్టర్ నుంచి డిమాండ్ కూడా బాగుంది. ఆల్రెడీ ఉన్న ఒక పెద్ద పవర్ సెక్టర్లో 15% ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ H2లో BHEL నుంచి కూడా కొత్త టెండర్స్ ఓపెన్ అవ్వచ్చు అని చెప్పి మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట.
అండ్ రీసెంట్గా వీళ్ళ తాలూకా రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంచుమించు ఇయర్ ఆన్ ఇయర్ పరంగా చూసుకుంటే 27% రెవెన్యూస్లో గ్రోత్ వచ్చింది, 15-16% అలా ఎబిటా మార్జిన్లో గ్రోత్ వచ్చింది. ప్యాట్ పరంగా మాట్లాడుకుంటే ఒక 10% గ్రోత్ కూడా చూపించిందండి. నువామా వాళ్ళు అంటుంది ఏంటంటే FY26 నుంచి FY28 మధ్యలో EPS 30-40% CAGRతో గ్రో అవ్వచ్చు అని అంటున్నారు, విచ్ ఇస్ ఫినామినల్ గ్రోత్. అందుకనే వాళ్ళు ఇప్పటి నుంచి ఒక 80% అప్సైడ్ పొటెన్షియల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అఫ్కోర్స్ రిస్క్ లేవా అంటే రిస్క్ ఉంటుంది. ప్రాజెక్ట్ డిలేస్ ఏమైనా అవుతున్న కొద్దీ వీళ్ళ తాలూకా ఎర్నింగ్స్ మీద, మార్జిన్స్ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు. క్యాపెక్స్ తాలూకా సైకిల్ స్లో డౌన్ అయిందనుకోండి, జనాలు అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ క్యాపెక్స్ పెట్టడం తగ్గించేశారనుకోండి, ఇంకా అక్కడ వీళ్ళకి బిజినెస్ ఎక్కడ ఉంటుంది, లేదు కదా. అండ్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకుందాం, చైనా నుంచి యాంటీ డంపింగ్ డ్యూటీస్ వల్ల వీళ్ళకి పాజిటివ్ అనుకున్నాం. గవర్నమెంట్ ఎప్పుడైనా ప్లేట్ తిప్పేసి ఆ డంపింగ్ డ్యూటీస్ తగ్గించేస్తే లో కాస్ట్ ఇంపోర్ట్స్ ఎక్కువ వచ్చేస్తాయి చైనా నుంచి. సో డొమెస్టిక్ మార్కెట్లో కాంపిటీషన్ పెరుగుతుంది, ప్రైసింగ్ మీద ప్రెషర్ పడుతుందండి. అదైందా లేదా? సో ఒక మూడు రీసెర్చ్ రిపోర్ట్స్ని, కంపెనీస్ని మనం డిస్కస్ చేసుకున్నాం. మీరు ఒకవేళ పూర్తిగా వినలేదు అనుకుంటే ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి జాగ్రత్తగా వినండి, అర్థం అవుతుంది, మీ అనాలిసిస్ అనేది అర్థం అవుతుంది. సో ఇదండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.